విజయవాడ నగరం స్వచ్ఛత సూపర్ లీగ్లోన ఈరోజు అవార్డు తీసుకోవడం అన్నది చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా రాష్ట్రపతి అవార్డు 3rd ర్యాంక్ రావడం జరిగింది విజయవాడ నగరానికి. గతంలో కూడా రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాం. ఇది రెండోసారి అవార్డు తీసుకోవడం అన్నది చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇండోరు, సూరత్, నయా ముంబై, విజయవాడ ఈ 4 సిటీస్ని ఈరోజు సూపర్ లీగ్ సిటీస్గా ప్రకటించడం అన్నది, ఇండియాలోనే విజయవాడ నగరం సూపర్ లీగ్ సిటీగా ఉండడం అన్నది చాలా విజయవాడ నగరానికి చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. అలాగే మా బాడీ ఏర్పడిన తర్వాత 5th ర్యాంకు, 6th ర్యాంకు, క్లైమేట్ స్మార్ట్ సిటీ, అలాగే గార్బేజ్ ఫ్రీ సిటీగా కూడా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈసారి 7 స్టార్ రేటింగ్ కూడా విజయవాడ నగరానికి రావడం జరిగింది. ఇంత గొప్ప గొప్ప అవార్డుల్ని ఈ 4 ఏళ్ల కాలంలోన విజయవాడ నగరానికి వచ్చినాయి అని అంటే చాలా గర్వంగా ఉంది. 3 ఏళ్ళు లాస్ట్ 3 ఇయర్స్ క్రైటీరియాగా తీసుకొని ఈ ఇయర్ సూపర్ లీగ్ సిటీగా డిసైడ్ చేయడం కూడా జరిగింది. చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లోన విజయవాడ నగరానికి ఇది ఒక ఛాలెంజ్. ఎందుకంటే దీన్ని మించి మేము కిందకి పడిపోకూడదు, ఇంకా పైకి వెళ్ళాలి. ఇది పెద్ద బాధ్యత విజయవాడ నగరం మీద, అలాగే మా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల మీద, మా కార్పొరేటర్ల మీద, కమిషనర్ మీద, అలాగే మా పారిశుద్ధ్య కార్మికుల మీద కూడా ఉంది. ఈరోజు ఇంత మంచి అవార్డు రావడానికి కారణం మా పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పొద్దున్నే 5ంటికి 4ంటికల్లా పనుల్లోకి వచ్చి పూర్తి స్థాయిలో విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచటం మూలాన ఈరోజు ఇంత మంచి అవార్డు అన్నది రావటం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ, పారిశుద్ధ్య కార్మికులందరికీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరికీ, మా కార్పొరేటర్లకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది విజయవాడ నగర ప్రజలది కూడా ఈ ఒక్క అవార్డుని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నగర ప్రజలు కూడా సహకరించడం మూలాన ఎక్కడ పడితే అక్కడ చెత్తలు పడేయకుండా అన్ని రకాలుగా నగరపాలక సంస్థకి సహకరించడం మూలాన ఇంత మంచి అచీవ్ అన్నది విజయవాడ నగరం అచీవ్ చేయటం జరిగింది. కాబట్టి అవార్డుని అందరికీ, ప్రజలకి, పారిశుద్ధ్య కార్మికులకి మిత్యం మేమేం చేస్తున్నామో ప్రతి ఒక్క దాన్ని మీడియా మిత్రులు కూడా ప్రజలకి తెలియచేయటం మూలాన రీయూజ్, రీసైకిల్, రీప్రొడ్యూస్ అన్న ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ, ప్లాస్టిక్ బ్యాన్ని ముందుకు తీసుకెళ్తూ అన్ని రకాలుగా విజయవాడ నగరంలో మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు పిహెచ్ వర్కర్లకి ఒక రకమైన శాలరీ ఉంది. అలాగే ఇంజనీరింగ్ సెక్షన్కి, పార్క్ సెక్షన్కి ఒక రకమైన శాలరీ ఉంది. వాళ్ళు 15,000కి మా జీవన విధానం కష్టంగా ఉంది, మాకు జీతం పెంచండి అని ఒక నినాదాన్ని వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. అది గవర్నమెంట్ కూడా పరిశీలించి త్వరితగతిన వాళ్ళకి న్యాయం జరిగే విధంగా గవర్నమెంట్ కూడా స్పందించాలని తెలియజేసుకుంటున్నాము. అలాగే గత కౌన్సిల్లో కూడా మేము కూడా వాళ్ళ డిమాండ్ని ఆమోదిస్తూ గవర్నమెంట్కి రిఫర్ చేయటం జరిగింది. త్వరితగతిన గవర్నమెంట్ కూడా వాళ్ళని ఆదరిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లగా కార్పొరేషన్ నమ్ముకొని కార్పొరేషన్లో పనిచేస్తున్న వాళ్ళు మన కార్మికులు మనం చూడాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా మేము వాళ్ళకి అన్ని రకాల సపోర్టు మేము అందిస్తాము. సపోర్ట్ కార్పొరేషన్ ద్వారా మేము గవర్నమెంట్ కూడా రిఫర్ చేయటం జరిగింది. దాన్ని త్వరితగతిన గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించాలని కోరుకుంటున్నాను. రోజు విజయవాడ నగరపాలక సంస్థ విజయవాడ నగరానికి స్వచ్ఛతా లీగ్లో అవార్డు రావడం అనేటువంటిది చాలా సంతోషం. ఇవాళ ప్రపంచ పటంలోనే మరి విజయవాడ నగరాన్ని గుర్తించి ఈ అవార్డు ఇచ్చారని అంటే దీనికి క్రెడిట్ మొత్తం కూడా విజయవాడ నగరంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ, వాళ్ళ యొక్క అంకిత భావం అని నేనైతే తెలియజేస్తా ఉన్నాను. ప్రతిరోజు కూడా ప్రతి వార్డులో కూడా, అలాగే మా కార్పొరేటర్లు కూడా విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత ఏదైతే ఈ బాడీ ఉందో మేము గెలిచిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క కార్పొరేటర్ గారు కూడా వాళ్ళ డివిజన్ని మోడల్ డివిజన్ చేయాలా అనేటువంటి తపంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తేనే ఈ రోజున ఈ అవార్డు రావడం అనేటువంటి చాలా గర్వంగా ఉంది. అలాగే రానున్న రోజుల్లో కూడా, భవిష్యత్తులో కూడా వచ్చినాయి, రానున్న రోజుల్లో కూడా విజయవాడ నగరాలకి పార్టీలకు అతీతంగా పనిచేస్తే మరి ఏదైనా ఇవాళ ఓన్లీ పారిశుద్ధ్య కార్మికులకి ఈ అవార్డు అదే అంటే వాళ్ళ క్రెడిట్ అనేటువంటిది వాళ్ళకి. కాబట్టి
ఇవాళ ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా కూడా ప్రజాసేవకి అంకితం కాబట్టి అందరం కూడా వాళ్ళని మెచ్చుకోవాలని అయితే నేనైతే అనుకుంటా ఉన్నాను. మరి రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాను, ఇంకా కొంతమంది ఏదైతే ఈ చెత్త కానివ్వండి ఇంకా కాలువల్లో అనేటువంటి వేయటం కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. దయచేసి అలాంటి కార్యక్రమాలు చేయొద్దు. ఎందుకంటే దాని ద్వారా ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళ పని భారం పెరిగిపోతూ ఉంది. ఎందుకు చక్కగా రోజు మన ఇంటికి శానిటేషన్ వర్కర్స్ వస్తారు, మన ఇంట్లో ఉన్న చెత్త మొత్తం పట్టుకెళ్ళిపోతారు. కాబట్టి మీ అందరూ కూడా కొంచెం అవేర్నెస్తో ముందుకెళ్లాలని విజయవాడ నగర ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ క్రెడిట్ గోస్ టు మొత్తం కూడా పారిశుద్ధ్య కార్మికులు. అలాగే ఈ రోజున పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని కొంచెం ధర్నా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. మేము ఈ గవర్నమెంట్కి ఒకటే చెప్తా ఉన్నాము, వాళ్ళ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఇవి చిన్న సమస్యలు. ఎందుకంటే వాళ్ళు లేనిదే పొద్దున్నే మనం బయటికి రాలేనటువంటి పరిస్థితి. మరి ఇంట్లో చెత్త బయటికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు కావాలి, మరి ఇంట్లో కాలువ పని చేయకపోతే వాళ్ళు కావాలి. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పరిష్కరించాలని ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం అండి. విజయవాడ నగరానికి స్వచ్ఛతా లీగ్లో 7 స్టార్ రేటింగ్ ద్వారా ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా నగర మేయర్ గారు, కమిషనర్ గారు మరి విజయవాడ నగరం తరపున అవార్డు తెచ్చినందుకు చాలా సంతోషం. గత 3 ఏళ్ళు కూడా ఎన్నో మంచి అవార్డ్స్ తీసుకుని మరి ఈరోజు ఆ అవార్డులు కన్సిడర్ చేసుకుంటే ఈరోజు ఇంత మంచి అవార్డు మరింత విజయవాడ నగర ప్రజలకి ఇంకా బాధ్యత పెంచే విధంగా ఈ అవార్డు రావటం చాలా గొప్పగా ఉంది. తప్పకుండా విజయవాడ నగరానికి ఇంత మంచి అవార్డు వచ్చిన కారణమైన అధికారులే కానీ ముఖ్యంగా కార్మికులందరికీ కూడా మేమందరం కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇక్కడ పార్టీస్ కాదు, ఇది విజయవాడ నగరానికి ఒక వన్నె తెచ్చే అవార్డుగా స్వచ్ఛతా లీగ్ అనేది నిజంగా ప్రజల యొక్క వారి యొక్క మరి నీట్గా ఉండేదానికి విధానంగా మనం ప్రజాప్రతినిధులుగా వాళ్ళకి తెలియచేయడం ద్వారా ఈరోజు ఈ అవార్డు తగ్గించుకున్నందుకు చాలా సంతోషం. గత సంవత్సరం వరదలు వచ్చినా కూడా ఈ అవార్డు రావటం అనేది నిజంగా విజయవాడ నగర ప్రజలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇలా కార్మికులు అవార్డు తీసుకున్న రోజు ఈరోజు సంతోషంగా ఉన్నా ఆ యొక్క కార్మికులే ఈరోజు సమ్మె చేయడం అనేది కొంచెం బాధాకరంగా ఉన్నా వాళ్ళకి ఎవరైతే వాళ్ళు డిమాండ్స్ చేస్తూ మరి వాళ్ళు చెప్తున్న డిమాండ్స్ అన్నీ కూడా మరి కౌన్సిల్ ద్వారా మేమందరం కూడా గవర్నమెంట్కి రిఫర్ చేయడం జరిగింది. తప్పకుండా కార్మికులకి ఎప్పుడూ కూడా మేమందరం కూడా విజయవాడ నగరపాలక సంస్థ అండగా ఉంటాం. వారికి న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా మద్దతు ఇస్తామని తెలియజేస్తూ సెలవు.